2 1 2 3 4 తన సమానముగా అందరినీ రచన చేయుటకు భువికొచ్చే దివ్యలోకమున నివసించే ఒక దేవ స్వరూపము దిగి వచ్చే తన సమానముగా అందరినీ రచన చేయుటకు భువికొచ్చే దివ్యలోకమున నివసించే శిఖరాన దయగల ఆత్మల భాగ్యరేఖను రాయునులే ఈ సంగమాన ఆ దివ్య రూపం దర్శనమిచ్చును ఆబో పర్వత శిఖరాన దయగల ఆత్మల భాగ్యరేఖను రాయునులే ఈ సంగమాన తెలుసుకుందురు అందరూ సత్యమని జ్ఞాన నేత్రమును తెరిపించి దైవీ గుణములు నిల్పునులే దివ్యలోకమున నివసించే మంత్రముగ్ధులను చేయునులే తన శీతల దృష్టితో అందరినీ ఆకర్షితులై చెంతకు చేరి ఆ రూపమునే చూస్తారు మంత్రముగ్ధులను చేయునులే తన శీతల దృష్టితో అందరినీ ఆకర్షితులై చెంతకు చేరి ఆ రూపమునే చూస్తారు అతీతమైన రూపము ద్వారా ప్రకాశమే వ్యాపించునులే ఆ రూపములో తమైల వేల్పుల సాక్షాత్కారమే చూస్తారు దివ్యలోకమున నివసించే భారతదేశమున కోన కోనలో దాగిన ముత్యాలను ఏరి ప్రేమ ఏకతా పవిత్రమూర్తుల మాలను కూర్చునులే ఎప్పుడే భారతదేశమున కోన కోనలో దాగిన ముత్యాలను ఏరి ప్రేమ ఏకతా పవిత్రమూర్తుల మాలను కూర్చునులే ఎప్పుడే మాతలను శివశక్తులుగా
తన సమానముగా అందరినీ రచన చేయుటకు భూమికొచ్చే దివ్యలోకమున నివసించే దివ్యలోకమున నివసించే దివ్యలోకమున నివసించే. ఓం శాంతి. మురళీ డేట్ 16/7/2025. మధురమైన పిల్లలారా, సర్వులకు సద్గతి ఇచ్చే జీవన్ముక్తిదాత మీకు తండ్రిగా అయ్యారు. మీరు వారి సంతానము కాబట్టి మీకు ఎంత నశ ఉండాలి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధిలో బాబా స్మృతి నిరంతరం నిలవజాలదు? జవాబు: సంపూర్ణ నిశ్చయం లేని వారి బుద్ధిలో స్మృతి నిలవదు. నేర్పించేవారెవరో తెలియకపోతే ఎవరిని స్మృతి చేస్తారు? ఎవరైతే యథార్థంగా గుర్తించి స్మృతి చేస్తారో వారి వికర్మలు మాత్రమే వినాశమవుతాయి. తండ్రే స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని, తమ ఇంటి యథార్థ పరిచయాన్ని ఇస్తారు. ఓం శాంతి. ఇప్పుడు ఓం శాంతి అనే పదానికి అర్థము పిల్లలకు సదా గుర్తుంటుంది. నేను ఆత్మను, నా ఇల్లు నిర్వాణధామము లేక మూలవతనము. పోతే భక్తి మార్గంలో పురుషార్థం చేసే మనుషులకు తాము ఎక్కడికి పోవాలో తెలియదు. సుఖం ఎందులో ఉందో, దుఃఖము ఎందులో ఉందో ఏమీ తెలియదు. యజ్ఞాలు, జపతపాలు, దాన పుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవెన్నో చేస్తూ మెట్లు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కాబట్టి భక్తి సమాప్తమైపోతుంది. గుడి గంటలు, గడియారాలు మొదలైన వాతావరణమంతా సమాప్తమైపోతుంది. నూతన ప్రపంచానికి, పాత ప్రపంచానికి తేడా ఉంది కదా. కొత్త ప్రపంచము, పావన ప్రపంచము. పిల్లల మీ బుద్ధిలో సుఖధామం ఉంది. సుఖధామాన్ని స్వర్గమని, దుఃఖధామాన్ని నరకమని అంటారు. మనుషులు శాంతిని కోరుకుంటారు కానీ అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు. నేను ఇక్కడికి భారతదేశంలో వచ్చినంత వరకు నేను తప్ప పిల్లలైన మీరెవ్వరూ వెళ్ళలేరని తండ్రి చెప్తూ ఉన్నారు. భారతదేశంలోనే శివ జయంతి చేయబడుతుంది. నిరాకారుడు తప్పకుండా సాకారంలోనే వస్తాడు కదా. శరీరం లేకుండా ఆత్మ ఏమైనా చేయగలుగుతుందా? శరీరం లేకుంటే ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది. వేరే శరీరంలో కూడా ప్రవేశిస్తుంది. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చంచలమైనవిగా ఉంటాయి. ఒక్కసారిగా వేడి పనెం వలె తయారు చేస్తాయి. ఆత్మకు శరీరం కావాలి. అలాగే పరంపిత పరమాత్మకు కూడా శరీరం లేకుంటే భారతదేశంలో వచ్చి ఏం చేస్తారు? భారతదేశము అవినాశి ఖండము. సత్యయుగంలో భారత ఖండం ఒక్కటే ఉంటుంది. ఇతర ఖండాలన్నీ వినాశమైపోతాయి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది కీర్తిస్తారు. వీరు ఆది సనాతన హిందూ ధర్మం అని చెప్పేస్తారు. వాస్తవానికి ప్రారంభంలో హిందువులు ఎవ్వరూ లేరు. దేవీ దేవతలే ఉండేవారు. యూరప్లో ఉండేవారు తాము క్రైస్తవులమని చెప్తారు. యూరప్ ధర్మమని చెప్పరు. కానీ హిందుస్థానంలో ఉండేవారు హిందూ ధర్మమని అనేస్తారు. ఎవరైతే దైవీ ధర్మంలో శ్రేష్టంగా ఉండేవారో వారే 84 జన్మలలో వస్తూ ధరంభ్రష్టులుగా అయిపోయారు. దేవతా ధర్మానికి చెందిన వారే ఇక్కడికి వస్తారు. ఈ నిశ్చయమే లేకుంటే ఈ ధర్మం వారు కాదని అర్థం చేసుకోండి. భలే ఇక్కడ కూర్చొని ఉన్న వారికి ఏమాత్రమూ అర్థం కాదు. అక్కడ ప్రజల్లో ఏదో తక్కువ పదవిని పొందుకునేవారిగా ఉంటారు. అందరూ సుఖశాంతులను కోరుకుంటారు. అది సత్యయుగంలో జరుగుతుంది. అందరూ సుఖధామంలోకి వెళ్ళలేరు. అన్ని ధర్మాల వాళ్ళు తమ తమ సమయాలలో వస్తారు. అనేక ధర్మాల ఈ వృక్షము వృద్ధి పొందుతూ ఉంటుంది. ముఖ్యమైన కాండము దేవీ దేవతా ధర్మము. తర్వాత ముఖ్యమైనవి 3 కొమ్మలు. స్వర్గంలో ఈ కొమ్మలు ఉండవు.
ద్వాపర యుగం నుండి నూతన ధర్మాలు వెలుపడతాయి. దీనిని వెరైటీ మానవ వృక్షమని అంటారు. విరాట రూపం వేరే, ఇది వెరైటీ ధర్మాల వృక్షము. రకరకాల మనుషులు ఉన్నారు. ఎన్ని ధర్మాలు ఉన్నాయో మీకు తెలుసు. సతయుగము ఆదిలో ఒకే ధర్మం ఉండేది. కొత్త ప్రపంచం ఉండేది. వెలుపల వారికి కూడా భారతదేశం ప్రాచీన స్వర్గంగా ఉండేదని, చాలా ధనవంతంగా ఉండేదని తెలుసు. అందుకే భారతదేశానికి చాలా గౌరవం లభిస్తుంది. ఎవరైనా ధనవంతులు పేదవారిగా అయితే వారిపై జాలి కలుగుతుంది కదా. పాపం భారతదేశం ఎలా అయిపోయింది. ఇది కూడా డ్రామాలోని పాత్ర. అందరికంటే ఎక్కువ దయాసాగర్లు ఈశ్వరుడే అని అంటారు. వారు భారతదేశంలోనే వస్తారు. పేదలపై ధనవంతులే జాలి చూపుతారు కదా. తండ్రి అనంతమైన ధనవంతుడు శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేయవారు. మీరు ఎవరి పుత్రులుగా అయ్యారో ఆ నశ కూడా ఉండాలి. మనం పరంపిత పరమాత్మ శివుని సంతానము. వారినే జీవన్ముక్తిదాత, సద్గతిదాత అని అంటారు. జీవన్ముక్తి మొట్టమొదట సత్యయుగంలో ఉంటుంది. ఇక్కడ ఉండేది జీవన బంధనము. భక్తి మార్గంలో బాబా మమ్మల్ని బంధనం నుండి విడిపించండి అని పిలుస్తారు. ఇప్పుడు మీరు అలా పిలువరు. జ్ఞానసాగరుడైన తండ్రే మీకు ప్రపంచ చరిత్ర భూగోళాల సారాన్ని అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. వారు జ్ఞానసాగర్లు. నేను భగవంతుడు కాదని ఇతను స్వయంగా చెప్తూ ఉన్నారు. మీరు దేహం నుండి భిన్నంగా దేహీ అభిమానిగా అవ్వాలి. పూర్తి ప్రపంచాన్ని, తమ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. ఇతను భగవంతుడు కానే కాదు. వీరిని బాప్దాదా అని అంటారు. తండ్రి సర్వశ్రేష్ఠులు. ఇది పతిత పాత శరీరము. మహిమ కేవలం ఒక్కరిదే. వారితో యోగము జోడించినప్పుడే పావనంగా అవుతారు. లేకుంటే పావనంగా ఎప్పుడూ అవ్వలేరు. చివర్లో లెక్కాచారము సమాప్తము చేసుకొని శిక్షలు అనుభవించి వెళ్ళిపోతారు. భక్తి మార్గంలో హంసోసోహం అనే మంత్రాన్ని వింటూ వచ్చారు. నేను ఆత్మ, సో పరంపిత పరమాత్మ, సో నేనాత్మ, ఈ పరమాత్మ. ఈ తప్పు మంత్రమే పరమాత్మ నుండి విముఖంగా చేస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు, ఆత్మలైన మేము పరమాత్మ అని అనటం చాలా తప్పు. పిల్లలు, మీకు వర్ణాల రహస్యం కూడా అర్థం చేయించబడింది. మనం బ్రాహ్మణులము. మళ్ళీ మనమే దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నాము. తర్వాత మనమే దేవతలుగా అయ్యి మళ్ళీ క్షత్రియ వర్ణంలోకి వస్తాము. మనమే 84 జన్మలు ఎలా తీసుకుంటామో, ఏ కులంలో తీసుకుంటామో ఎవరికీ తెలియదు. మనం ఇప్పుడు బ్రాహ్మణులమని మీరు అర్థం చేసుకున్నారు. బాబా బ్రాహ్మణుడు కాదు, మీరే ఈ వర్ణాలలో వస్తారు. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మంలో దత్తపుత్రులుగా అయ్యారు. శ్రీబాబా ద్వారా ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అయ్యాము. నిరాకార ఆత్మలు వాస్తవానికి ఈశ్వరీయ కులానికి చెందినవారని కూడా మీకు తెలుసు. మీరు నిరాకార ప్రపంచంలో ఉండేవారు. తర్వాత సాకార ప్రపంచంలోకి వస్తారు. పాత్రను అభినయించేందుకు రావాల్సి వస్తుంది. అక్కడ నుండి వచ్చి మనము దేవతా కులంలో 8 జన్మలు తీసుకున్నాము. తర్వాత క్షత్రియ కులంలో వైశ్య కులంలోకి వెళ్తాము. పిల్లలారా, మీరు ఇన్ని జన్మలు దైవీ కులంలో తీసుకున్నారు. తర్వాత ఇన్ని జన్మలు క్షత్రియ కులంలో తీసుకుంటున్నారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది 84 జన్మల చక్రము. మీకు తప్ప ఈ జ్ఞానం మరెవ్వరికీ లభించదు. ఈ ధర్మానికి చెందినవారు ఇక్కడికే వస్తారు. రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. కొందరు రాజారాణులుగా, కొందరు ప్రజలుగా అవుతారు.
సూర్యవంశీ లక్ష్మీనారాయణ ది ఫస్ట్, ది సెకండ్, థర్డ్ 8 సింహాసనాలు నడుస్తాయి. తర్వాత క్షత్రియ ధర్మంలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా నడుస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. జ్ఞానసాగర్లో వచ్చినప్పుడు భక్తి సమాప్తమైపోతుంది. రాత్రి సమాప్తమై పగలు ప్రారంభమవుతుంది. అక్కడ ఏ విధమైన ఎదురు దెబ్బలు ఉండవు. విశ్రాంతే విశ్రాంతి. ఎలాంటి హంగామా ఉండదు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. భక్తి సాంప్రదాయంలోనే తండ్రి వస్తారు. అందరూ తిరిగి వెళ్ళాలి. మళ్ళీ నెంబర్ వారుగా దిగుతారు. యేసుక్రీస్తు వచ్చారంటే వారి వెనక వారి ధర్మం వారు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో చూడండి. యేసుక్రీస్తు క్రైస్తవ ధర్మానికి బీజము. ఈ దేవీ దేవతా ధర్మానికి బీజము పరంపిత పరమాత్మ శివుడు. మీ ధర్మాన్ని పరంపిత పరమాత్మ స్థాపిస్తున్నారు. మిమ్మల్ని బ్రాహ్మణ ధర్మంలోకి ఎవరు తీసుకొచ్చారు? తండ్రి దత్తు చేసుకున్న తర్వాత వారి నుండి చిన్న బ్రాహ్మణ ధర్మము వెలువడుతుంది. బ్రాహ్మణుల శిఖ మహిమ చేయబడుతుంది. ఇది పిల్లక గుర్తు. తర్వాత కిందకి వస్తే శరీరం పెద్దదవుతూ ఉంటుంది. విషయాలన్నీ తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు. కళ్యాణకారి తండ్రే వచ్చి భారతదేశానికి కళ్యాణం చేస్తూ ఉన్నారు. పిల్లలు మీకు ఎక్కువ కళ్యాణం చేస్తారు. మీరు ఎలా ఉండేవారో ఎలా అవుతారు. మీరు అమరలోకానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడే మీరు కామంపై విజయం పొందుతారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. మరణించే విషయం ఉండదు. కానీ శరీరం అయితే మారిపోతుంది కదా. సర్పము ఒక పొరను వదిలి మరో పొరను ధరించినట్లు ఇక్కడ కూడా మీరు పాత శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచంలో కొత్త శరీరాన్ని తీసుకుంటారు. సత్యయుగాన్ని పూలతోట అని అంటారు. అక్కడ ఎప్పుడూ ఎటువంటి చెడు వచనాలు వెలువడవు. ఇక్కడ ఉండేదే చెడు సాంగత్యము, మాయా సాంగత్యం కదా. అందుకే దీని పేరు రౌరవ నరకము. స్థలము పాతపడితే మున్సిపాలిటీ వారు ముందే ఖాళీ చేయిస్తారు. తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, ప్రపంచం ఎప్పుడు పాతదవుతుందో అప్పుడు నేను వస్తాను. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. రాజయోగము నేర్పించబడుతుంది. భక్తిలో ఎటువంటి సారము లేదు. అయితే దానపుణ్యాలు చేసినప్పుడు అల్పకాల సుఖము లభిస్తుంది. రాజులకు కూడా సన్యాసీలు వైరాగ్యాన్ని ఇప్పిస్తారు. ఇది కాకిరెట్ట సమాన సుఖము. ఇప్పుడు పిల్లలు మీకు బేహద్దు వైరాగ్యము నేర్పించబడుతుంది. ఇది పాత ప్రపంచము. ఇప్పుడు సుఖధామాన్ని స్మృతి చేయండి. మళ్ళీ శాంతిధామం ద్వారా ఇక్కడికి రావాలి. దెల్వాడా మందిరంలో సరిగ్గా ఈ సమయము మీ స్మృతి చిహ్నం ఉంది. కింద తపస్సులో కూర్చొని ఉన్నారు. పైన స్వర్గం ఉంది. లేకుంటే స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి? మనుషులు మరణిస్తే స్వర్గస్థులయ్యారని చెప్తారు. స్వర్గం పైన ఉంది అని భావిస్తారు. కానీ పైన ఏమీ లేదు. భారతదేశం స్వర్గంగా, భారతదేశమే నరకంగా అవుతుంది. ఈ మందిరము పూర్తి స్మృతి చిహ్నము. ఈ మందిరాలు మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి. స్వర్గంలో భక్తి ఉండదు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. తండ్రి వచ్చి అన్ని రహస్యాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మల పేర్లన్నీ మారిపోతాయి, కానీ శివుని పేరు మారదు. వారికి శరీరం లేనే లేదు. శరీరం లేకుండా ఎలా చదివించాలి?
ప్రేరణ మాటే లేదు. ప్రేరణ అంటే ఆలోచన. పైన ఉంటే ప్రేరేపించే చేరిపోతారని కాదు. ఇందులో ప్రేరణ మాటే లేదు. ఏ పిల్లలలో తండ్రి పరిచయం పూర్తిగా ఉండదో, పూర్తి నిశ్చయం ఉండదో, వారి బుద్ధిలో స్మృతి నిలవనే నిలవదు. మాకు ఎవరు నేర్పిస్తూ ఉన్నారు అని తెలియకుంటే ఎవరిని స్మృతి చేస్తారు? తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఎవరైతే జన్మలుగా లింగమునే స్మృతి చేస్తూ వచ్చారో వారు లింగంనే పరమాత్మ అని, ఇది వారి చిహ్నమని భావిస్తారు. వారు నిరాకారులు, సాకారులు కాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను కూడా ప్రకృతిని ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే సృష్టి చక్ర రహస్యాన్ని ఎలా అర్థం చేయించగలరు? ఇది ఆత్మీక జ్ఞానం. ఆత్మలకు ఈ జ్ఞానం లభించింది. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఆత్మలు పునర్జన్మలు తీసుకునే తీరాలి. పాత్రధారులందరికీ పాత్ర లభించి ఉంది. నిర్వాణ ధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు. మోక్షము ఎవ్వరూ పొందుకోలేరు. ఎవరైతే నెంబర్ 1 విశ్వాధికారులుగా అవుతారో వారే 84 జన్మలలో వస్తారు. చక్రంలో తప్పకుండా తిరగాలి. మోక్షం లభిస్తుందని మనుషులు భావిస్తారు. అనేక అభిప్రాయాల భేదాలు ఉన్నాయి. వృద్ధి చెందుతూనే ఉంటారు. వాపస్ ఎవరూ వెళ్ళలేరు. తండ్రే వచ్చి 84 జన్మల కథను తెలియచేస్తారు. పిల్లలు మీరు చదువుకొని ఇతరులను చదివించాలి. ఈ ఆత్మీక జ్ఞానాన్ని మీరు తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. శూద్రులు కానీ దేవతలు కానీ ఇవ్వలేరు. సత్యయుగంలో దుర్గతి ఉండదు, కావున జ్ఞానం లభించదు. ఈ జ్ఞానం ఉన్నదే సద్గతి కొరకు. సద్గతిదాత, విముక్తిదాత, మార్గదర్శక్ ఒక్కరే. స్మృతి యాత్ర తప్ప మరేదీ పవిత్రంగా చేయజాలదు. శిక్షలు తప్పకుండా అనుభవించాలి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. అందరి లెక్కాచారాలు సమాప్తి చేసుకోవాలి కదా. మీకు మీ విషయంనే తెలిపిస్తారు. ఇతర ధర్మాలలోకి ఎందుకు వెళ్ళాలి? భారత్వాసులకి ఈ జ్ఞానం లభిస్తుంది. తండ్రి కూడా భారతదేశంలోనే వచ్చి 3 ధర్మాలను స్థాపిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని శూద్ర ధర్మం నుండి వెలికి తీసే శ్రేష్ఠ కులంలోకి తీసుకువెళ్తారు. అది నీచ పతిత కులము. ఇప్పుడు పావనంగా చేసేందుకు బ్రాహ్మణులు మీరు నిమిత్తులుగా అవుతారు. దీనిని రుద్ర జ్ఞానమని అంటారు. రుద్ర శివబాబా ఈ జ్ఞానాన్ని రచించారు. ఈ బేహద్దు యజ్ఞంలో పూర్తి పాత ప్రపంచమంతా ఆహుతి అవుతుంది. తరువాత మళ్ళీ కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. మీరు కొత్త ప్రపంచం కొరకు ఈ జ్ఞానం తీసుకుంటున్నారు. దేవతల నీడ పాత ప్రపంచంలో పడదు. కల్పకృతం వచ్చిన పిల్లలే వచ్చి ఈ జ్ఞానం తీసుకుంటారు. నెంబర్ వారు పురుషార్థానుసారము చదువుతూ ఉంటారు. మనుషులు ఇక్కడే శాంతిని కోరుకుంటారు. వాస్తవానికి ఆత్మ శాంతిధామంలో నివసించేది. కానీ ఇక్కడ శాంతి ఎలా ఉండగలదు? ఈ సమయంలో ఇంటింటిలోనూ అశాంతి ఉన్నది. ఇది రావణ రాజ్యం కదా. సత్యయుగంలో పూర్తి శాంతి రాజ్యం ఉంటుంది. ఒకే ధర్మము, ఒకే భాష ఉంటుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: ఈ పాత ప్రపంచంపై బేహద్దు వైరాగ్యం కలిగిన వారై మీ దేహాన్ని కూడా మరచి
శాంతిధామము సుఖధామాలను స్మృతి చెయ్యాలి. నిశ్చయ బుద్ధి కలవారే స్మృతి యాత్రలో ఉండాలి. హంసో సోహం మంత్రాన్ని యథార్థంగా అర్థం చేసుకొని బ్రాహ్మణ నుండి దేవతలుగా అయ్యే పురుషార్థం చేయాలి. అందరికీ యథార్థమైన అర్థాన్ని తెలియచేయాలి. వరదానము: అంతర్ముఖత యొక్క అభ్యాసం ద్వారా అలౌకిక భాషను అర్థం చేసుకునే సదా సఫలత సంపన్న భవ. పిల్లలు మీరు ఎంతెంత అంతర్ముఖులుగా స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితులవుతూ ఉంటారో అంతగా మీ నయనాల భాష, భావన యొక్క భాష, సంకల్పాల భాష సహజంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ 3 ప్రకారాల భాష ఆత్మీక యోగి జీవితం యొక్క భాష. ఈ అలౌకిక భాషలు చాలా శక్తిశాలి భాషలు. సమయానుసారం ఈ భాషల ద్వారానే సహజంగా సఫలత ప్రాప్తి అవుతుంది. అందుకే ఇప్పుడు ఆత్మీక భాషను అభ్యాసం చేయండి. స్లోగన్: మీరు ఎంత తేలికగా అవ్వాలి అంటే తండ్రి మిమ్మల్ని కనురెప్పలపై కూర్చోపెట్టుకొని తీసుకుపోవాలి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. వర్తమాన సమయంలో విశ్వ కళ్యాణం చేసేందుకు సహజ సాధనం మీ శ్రేష్ట సంకల్పాల ఏకాగ్రత. దీని ద్వారా ఆత్మలు భ్రమించే బుద్ధిని ఏకాగ్రం చేయగలరు. విశ్వంలోని సర్వ ఆత్మల విశేషమైన కోరిక ఏమిటి అంటే భ్రమించే బుద్ధి ఏకాగ్రమైపోవాలి. మనస్సు చంచలత నుండి ఏకాగ్రమైపోవాలి. దీనికోసం ఏకాగ్రత అంటే ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ నాకు లేరు. ఈ స్మృతి ద్వారా ఏకరస స్థితిలో స్థితమయ్యే అభ్యాసం విశేషంగా చేయండి. అచ్చా. ఓం శాంతి. నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే. సంతోషం గీతమై పాటను పాడే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే. మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయ మాయలే. నీ మహిమే అపరమ పారం, నీ లీలే అపరమ పారం. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఎంచెంచి ముత్యాల మాలనే చేశారు, ఏరిన చేతితోనే పాలన చేశారు. ఎన్నెన్ని ముత్యాలలో మమ్ము చూసి లాలించి పాలించి ఒడి చేర్చినాము. నిన్ను పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా, నిన్ను పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా. నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా, నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా.
వీరులని శక్తిశాలిగా మార్చినావు, నిర్ధనులను రాజులుగా చేసేసినావు. ఏమని కొనియాడను నీ మహిమను బాబా, ఏమని కీర్తించను నీ మహిమను బాబా. నీ రాకతో భాగ్యరేఖ మారేనులే, నీ రాకతో భాగ్యరేఖ మారేనులే. నీ శిక్షణతోనే జీవితమే మారే, నీ శిక్షణతో జీవితమే మారే. ఓ బాబా, ఓ బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ నీ తలపుల పయనములో బంధీనైనాను, స్వర్ణిమ సౌందర్యాల సుఖమే పొందాను. నీ వడిలాలనలోనే లీనమైపోయాను, నీ స్మృతి ఆనందములో ఊయలలోగేను. ఈ సంగమ సమయములో నీ సంగమమే, ఈ సంగమ సమయములో నీ సంగమమే. సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా, సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా. నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే. సంతోషమే గీతమై పాటను పాడే. దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే. మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయమాయలే. నీ మహిమే అపరమ పారం, నీ లీలే అపరమ పారం. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా.